అందరికీ నమస్కారం. నా పేరు డ్రమ్స్ రాము. ఈ తారకేశ్వరి అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ని. ఇందులో 3 సాంగ్స్ ఉన్నాయి. చాలా బాగా వచ్చినాయని నా ఫీలింగ్, మా డైరెక్టర్ గారి ఫీలింగ్ కూడా. నా నుంచి మంచి సాంగ్స్ తీసుకున్నారు. అలాగే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాను నేను అనుకుంటున్నాను. రేపు 7వ తారీఖున మీరందరూ కూడా నవంబర్ 8న థియేటర్లో చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి మా నంది వెంకటరెడ్డి గారికి, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ నంది వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు. ఆయన చేసిన 16 సినిమాల్లో సగం సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ నేనంటే అంత ప్రేమ ఆయనకి. తనన్నా కూడా నాకు అంత ఇష్టం. సో మా జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే మున్నా మాస్టర్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో నా పాటలకి అభినయం చేసినటువంటి హీరో శ్రీకరణ్ గారు, అలాగే అనూష గారు, షన్ను గారు చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యాక్టింగ్ ద్వారాగా నా పాటలు కూడా మరింత జనాల్లోకి వెళ్తాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెంకటరెడ్డి గారు విలన్ పాత్ర అద్దరగొట్టారు. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సభలో అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు. ఈ సినిమా విషయానికి వస్తే వెంకటరెడ్డి గారు చాలా కష్టపడే వ్యక్తి. చూశాను కదా సినిమా తీయటం, కానీ ఆ సినిమాని కూడా నేను విడిగా చూశాను. చాలా బాగా వచ్చింది. సాంగ్స్, హీరో హీరోయిన్ సెంటిమెంటు, ఎమోషను బాగా క్యారీ అయింది లాస్ట్ వరకు కూడా. చిత్రం శ్రీనివాసు వీళ్ళందరూ కూడా, లైలా, మామూలు వీళ్ళందరూ కూడా, హీరో హీరోయిన్లు అందరూ కూడా దీంట్లోనే ఎక్కువ మంది ఉన్నారు. అందరూ కూడా బాగా చేశారు. ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ చిత్రం బాగా విజయవంతం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నంది వెంకటరెడ్డి గారికి, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా గురించి ఇక వాళ్ళు చెప్పినయే చెప్పేది ఇది. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి దీనికి పనిచేశారు. ముఖ్యంగా పని చేయించుకున్న ఘనత మాత్రం ఏది అసలు మా డైరెక్టర్ గారు వెంకటరెడ్డి గారు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కావాల్సినంత ఆ నటన రాబట్టుకోవడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా మా యూనిట్ అందరి తరపు నుండి మీకు మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నేను మనవి చేసుకునేది ఏంటంటే, ఈ సినిమాని దయచేసి మంచిగా ప్రమోట్ చేయండి. ఈ సినిమా విజయవంతంలో మీరు మాకు మీ యొక్క సహాయ సహకారాలు అందజేయాలని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేసుకుంటూ ముగించు. విలన్గా ఈ సినిమాలో చేయించిన వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. నేను విలన్కి పనికొస్తానని నన్ను నమ్మి చేయించడం ధైర్యం. ఎలాగో ఒక మంచి అనుభవాన్ని ఇచ్చారు. ఈ అనుభవం మీద ఈరోజు ఎన్నో క్యారెక్టర్లు చేయడానికి మనసుకి చాలా ధైర్యం వచ్చింది విలన్గా చేసినందువల్ల. ఈ శ్రీకరణ్ హీరో గారు కూడా నాకు చాలా ఫ్రెండ్లీగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ శ్రీకరణ్ అండ్ హీరోయిన్స్ అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. ఈ సభ మీద ఉన్నటువంటి నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. సో చిన్నపిల్లలకి ఆశీర్వచనాలు, పెద్దవాళ్ళకి నా నమస్కారాలండి పేరు పేరున కూడా. ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎవరంటే మీడియా మిత్రులు. సో మీ బ్లెస్సింగ్స్ మాకందరికీ, మా టీం అందరికీ కూడా కావాలని నేను మీ పేరు పేరున అందరిని కోరుకుంటున్నానండి. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ క్రెడిట్ ఎవరికి వెళ్తుందంటే మా డైరెక్టర్ గారు వెంకట్ రెడ్డి గారికి. పని రాక్షసుడు అంటే నేను విన్నాను కానీ నేను ఎప్పుడు చూడలేదు. సో అందులో నేను చూసింది ఎవరంటే మెయిన్ మా డైరెక్టర్ గారు. మేమన్నా ఒకసారి అలసిపోతాము అంటే మాకు ఒక పార్ట్ వస్తుంది, ఇంకొక పార్ట్ మేము కూర్చొని ఉంటాము, మళ్ళీ మా పాత్ర వచ్చినప్పుడు మేము వచ్చి యాక్ట్ చేసి మళ్ళీ మేము వెళ్ళిపోతాం. సో డైరెక్టర్ గారు ఆయన పాత్ర ఏంటి అంటే స్టార్టింగ్ ఒక ప్రిన్సిపల్ లాగా, స్టార్టింగ్ మార్నింగ్ నుంచి నైట్ ఎప్పుడు ప్యాకప్ దాకా ఆయన అలాగే నుంచొని, ఆయన తిన్నారో తినలేదో కూడా మాకు తెలియదండి. నేను అలా చూస్తున్నాను. మనం ఆ రోజున బయట ఎండలో మనం చేసినప్పుడు మేము ఎండలోన ఒక వ్యాన్లోన నేను వెతుక్కుంటున్నాను కూర్చోడానికి, ఆయన అసలు ఒక షెల్టర్ కూడా వెతుక్కోవట్లేదండి. ఆ ఎండలో అలాగే నుంచొని, ఆ పక్కన వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, దాని పని అది, ఈయన పని ఇది చేసుకెళ్ళిపోతూనే ఉన్నారు. నేను కూర్చున్నాను, నేను చూసి నేను అలసిపోతున్నాను, ఏంటి ఇంత హార్డ్ వర్కర్ ఏంటి అని. సో అది డే టైం కాబట్టి అది అయిపోయింది. నెక్స్ట్ ఒక నైట్ షూట్ వచ్చింది కాంబినేషన్, అదే మా లాస్ట్ అనుకుంటా. నైట్ షూట్ అప్పుడు మేమందరం కూడా
నా సీన్ అయిపోయింది, నైట్ 11 or 12 అయింది. నేను వెళ్ళి హ్యాపీగా లోపల ఒక టెంపుల్లో కదా సార్ లాస్ట్లో మనం అది చేసాము. నేను వెళ్ళి హ్యాపీగా వెళ్ళి నాతో పాటు ఇంకొక 2-3 అయిపోయిన హ్యాపీగా మేము పడుకున్నాం. మార్నింగ్ మీరు నమ్మరండి 5 దాకా షూట్ జరుగుతుంది. వింటర్ సీజన్, అది చాలా చలేసిపోతుంది. నేను చలికి నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ నేను ఏమీ వేసుకోకుండా ఓన్లీ నార్మల్ క్లోత్స్ తోటి ఆయన ఎండ్ దాకా క్రెడిట్ ఈయన మెయిన్ దాంట్లో కూడాను. మీరే కదా లాస్ట్ అక్కడ టెంపుల్లో చేసింది ఫైట్ సీన్. నేను అదే చాలా షాక్ అయ్యాను. నాకు చిన్నపిల్లలు, కానీ ఆ హీరోయిజం అనేది రీల్లోన కాదు రియల్లో కూడా మీరు చూపించారు. చాలా గ్రేట్. సో దీనికి నేను ఇంట్రడ్యూస్ చేసినటువంటి రోజిరెడ్డి గారు మెయిన్, ఆయనే దీనికి ఇవిడైతే బాగుంటారు అని చెప్పి పిలిచి ఈ క్యారెక్టర్లో నన్ను ఒక మదర్ క్యారెక్టర్కి ఇంట్రడ్యూస్ చేసి టీం అందరు కూడా మా హీరోయిన్స్ కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేసి, ఆర్టిస్ట్కి కావాల్సింది ఏంటంటే మెయిన్ ఒక ప్రాపర్ ఫుడ్, మంచి చూసుకోవటం ఉంటే ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా ఎన్నైనా కూడా చక్కగా చేయగలుగుతారు. సో మమ్మల్ని అడుగడుగునా కూడా ఎక్కడ మాకు ఇంత మటుకు ప్రాబ్లం లేకుండా చాలా బాగా మమ్మల్ని హ్యాండిల్ చేశారు ఈ టీం అందరూ కూడాను. సో ఇప్పుడు ఉన్నటువంటి చిన్న బడ్జెట్ మూవీస్ చాలా హిట్ అవుతున్నాయి. అందులో కూడా ఆ నెంబర్లో మాది కూడా ఉంటుంది. సో మాకందరికీ కూడా ఒక మంచి పేరు తీసుకొస్తుంది. మెయిన్ ఇక్కడ కష్టపడుతున్నటువంటి మా హీరోయిన్స్ వీళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలి. మెయిన్ మా కాంబినేషన్లో చేసింది తిను చాలా అల్లరి పిల్ల, కోడలు చాలా అల్లరి చేస్తుంది, కానీ చాలా ఇన్వాల్వ్ అయిపోవటం, మంచి ఇది ఉన్న ఆర్టిస్ట్. ఏ డైలాగ్ ఇచ్చినా ఎలా ఇచ్చినా కూడా తను ఇన్వాల్వ్ అయిపోయి చేసేస్తుంది. సో నీ కాంబినేషన్లో చాలా తక్కువ చేసాము మేము. సో తిను కూడా చాలా మంచి స్థాయికి వెళ్ళాలి. టీం అందరూ కూడా ఒక మంచి పేరు రావాలి. తప్పకుండా ఈ మూవీని డేట్ ఎప్పుడు సార్? November 7th మూవీ రిలీజ్ అవుతుంది. October 26th ప్రీ రిలీజింగ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్లో. తప్పకుండా వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పెద్ద హిట్ చేస్తారు అని ఎంతో ఆశతో మేమందరం కూడా ఎదురు చూస్తున్నామండి. ఇది మా ఒక సంవత్సరంన్నర కష్టం ఇదంతా కూడాను. మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని అందరినీ కూడా ఒక ఒడ్డుకు చేరుస్తారు. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ కథలో దమ్మున్నది ఏ స్టోరీ అయినా కూడా హిట్ అవుతుందండి. దీంట్లో చాలా మంచి సబ్జెక్ట్, కథలో చాలా దమ్ముంది. ఒకసారి వచ్చి చూస్తే అది ఏంటనేది అర్థమవుతుంది. సో మా కష్టపడ్డ మాకు అందరికి కూడా ఒక మంచి పేరు వస్తుంది. సో మీరందరూ వచ్చి మమ్మల్ని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. బెంగళూరు నుంచి వచ్చిన వెంకటరెడ్డి గారికి మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే సినిమా అంటే ఎంత అభిమానం అనేది, ఆయన బెంగళూరులో కన్నడలో కూడా మూవీలు చేస్తున్నాడు. చాలా సంతోషం. వెంకటరెడ్డి గారికి ఆయనకి ఎన్ని చెప్పినా కూడా తక్కువే. ప్రెస్ మీట్లో కూడా ప్రతి మీటింగ్లో కూడా ఆయనకు చెప్తా వస్తున్నాము. ఆయన ఏదంటే మహాసముద్రం. ఆ సముద్రంలో ఎన్నో నదులు కలిసి ఉంటాయి. అలాంటి నదులు లాంటి వాళ్ళం మనం. నిజంగా చాలా గ్రేట్ అండి. ఈ నెల 26న ప్రసాద్ ల్యాబ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. నవంబర్ 7వ తారీఖు బ్రహ్మాండమైన రిలీజ్ జరగబోతుంది. ప్రతి ఒక్కరూ అందరికీ పేరు పేరున పిలుస్తున్నాను. ఈ సినిమాలో దాదాపు 300 మంది పనిచేశారు. మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసుకున్న ఏంటంటే 300 మంది ప్రతి ఒక్కరూ ఒక మనిషి వచ్చేసి ఒక ఇద్దరిని థియేటర్కి తీసుకురండి ప్లీజ్. దయచేసి నటించిన వాళ్ళు, టెక్నీషియన్గా పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చేస్తే మన ఈ చిన్న సినిమాలను బతికించుకుంటాం. అయ్యలారా సార్ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా కోరుకుంటున్నా, మీ ద్వారా ఈ చిన్న సినిమాని బయటికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హీరో శ్రీకరణ్ గారికి, హీరోయిన్ అనూష, షన్ను వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ప్లస్ డ్రమ్స్ బయలిపోయినాయి ఎక్కడో చూస్తున్నా, ఏం మామూలుగా కొడతలేడు చెవులన్నీ. రాము గారు నిజంగా చాలా గ్రేట్ అండి. చాలా హ్యాపీ మాకు. సాంగ్స్ కూడా కంపోజ్ బాగా చేశారు. మున్నా మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిహారిక రాలేదు, తను
చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ హార్డ్ వర్క్ అంటే మామూలు హార్డ్ వర్క్ కావట్లేదు. అట్లా ప్రతి ఒక్కరు చేస్తున్నారు. చెన్ను గారికి, శ్రీమణి గారికి, ధనుంజయ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నవంబర్ థియేటర్లో అందరం కలుద్దాం. ప్రతి ఒక్కరూ ఇద్దరిని తీసుకురండి. స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు ఒక్కొక్కరు ముగ్గురికి హెల్ప్ చేయమన్నారు. మనం ఇద్దరే చాలండి ప్లీజ్, దయచేసి మీకు చెప్తున్నాను. మీడియా సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. సారీ, థ్యాంక్ యూ. సభకు విచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకి, నా కోసం వచ్చిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నమస్కారం. సక్సెస్ఫుల్గా సెన్సార్ అందుకొని సెన్సార్ సభ్యుల చేత మన్ననలు పొందినారు మా టీం మొత్తం. చాలా హార్డ్ వర్క్ చేసినాం. ఎంత అంటే నైట్ అని కాదు, పగలని కాదు, ఇంకా 24 అవర్స్ మూవీ గురించి ఆలోచించుకుంటూ దాని గురించే కష్టపడ్డాం. అక్టోబర్ 26న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది ప్రసాద్ ల్యాబ్లో. ఇలాగే మళ్ళీ తప్పకుండా ఆ రోజు కూడా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నా తప్పకుండా. అండ్ నవంబర్ 7న రిలీజ్ ఉంది, గుర్తుపెట్టుకోండి డేట్, ఖచ్చితంగా రావాలి. అలాగే మన ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొని రండి, మన సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ. అందరూ సపోర్ట్ చేసి మా మూవీని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే ఈ ప్రోగ్రాం చూడడానికి వచ్చిన మీ అందరికీ, స్టేజ్ మీద ఉన్న మా యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ స్టోరీ వచ్చేసి వెంకటరెడ్డి గారు ఫస్ట్ నాకు చెప్పినప్పుడు ఒక పల్లెటూరి గ్రామంలో నిజంగా జరిగిన కథ. అంటే ఒకానొక టైంలో ఒక ఊళ్ళో, ఏదో కర్నూలు సమ్ ఊళ్ళో తీసుకొని, సో ఆ స్టోరీని బేస్ చేసుకొని మేమిద్దరం అనుకున్నాం. సో దీన్ని మన బడ్జెట్లో తీస్తే ఎలాగుంటుంది అని అనుకొని, మా అమ్మమ్మ గారి ఊరైన బొమ్మరాజ్పేటలో దీన్ని ఊరిలో చేద్దామన్నట్టు డిసైడ్ చేసుకొని, దాన్ని పరిస్థితులకు అనుకూలంగా దాన్ని అమర్చుకొని, సో ఇన్ని డేస్ అని ఒక షెడ్యూల్ పెట్టుకొని చేయడం జరిగింది. సో ఇది ఎలా ఉంటుంది ఏంటని నేను చెప్పేదానికంటే మీరు చూడొచ్చు, ఒక ఊరిలో దీన్ని ఎలా అయ్యింది, విలన్ విజం పాత్రించిన మన వెంకటరెడ్డి గారు కానివ్వండి, సో దానికి అనుకూలంగా నటించిన మా ఫాదర్ క్యారెక్టర్ కానీ, మదర్ క్యారెక్టర్ చేసిన డైరెక్టర్ గారు రోసిరెడ్డి గారు, హీరోయిన్స్ కూడా, వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల ఒక పల్లెటూరులో, అంటే వీళ్ళు ముందు నుంచి సిటీలో ఉండడం వల్ల పల్లెటూరులో కూడా ఆ ఉన్న వాతావరణం కానీ, ఆ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ దానికి అనుకూలంగా అమర్చుకోవడం, వాళ్ళు క్యారెక్టర్లో లీనమైపోయి, అంటే మాకు ఈ ఫెసిలిటీస్ కావాలి, కొంతమంది హీరోయిన్స్తో కొంచెం ప్రాబ్లం ఉంటుంది, మాకు క్యారియర్స్ కావాలంటారు, కానీ వాళ్ళు లేదు సినిమా కోసం అని కష్టపడిన వీళ్ళందరూ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు కొరియోగ్రఫీ అందించిన మున్నా మాస్టర్ గారు మంచి స్టెప్స్ చేయించారు. సో ఆయనకు చాలా 1 డేలోనే ఆయన ప్రాక్టీస్ చేయించడానికి చాలా థ్యాంక్స్. అలాగే ఈ మంత్ 26th ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మంత్ నవంబర్ 7th మూవీ రిలీజ్. సో మీ అందరు తప్పక చూసి మమ్మల్ని ఆశీర్వదించి, చిన్న మూవీ అయినా కానీ మీ అందరూ మీ యొక్క అంటే బడ్జెట్ అవి చూసుకోకుండా ఏవైతే పాయింట్స్ కరెక్ట్గా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయో, సో హార్డ్ వర్క్ని పక్కన పెడితే, హార్డ్ వర్క్ ప్రతి మూవీ వాళ్ళు కష్టపడేదే, సో హార్డ్ వర్క్ అని కాకుండా సినిమా స్టోరీ చూడండి, సినిమా స్టోరీ లైన్ చూసి, కంటెంట్ చూసి, సో క్యారెక్టర్స్ కొత్త వాళ్ళ పాత వాళ్ళ అని కాకుండా మీరు ఆశీర్వదిస్తారని, తప్పకుండా మీ మన్ననలు పొందుతారని నాకు గట్టి నమ్మకం ఉంది. సో తప్పకుండా మీరు నవంబర్ 7th థియేటర్కి వెళ్ళి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీడియా మిత్రులు కూడా దీన్ని కొంచెం పబ్లిసిటీ చేసి మా మూవీ పలానా డేట్ రిలీజ్ ఉందని చెప్పి మీ ద్వారా కొంచెం ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ లాట్ ఆఫ్ సపోర్ట్. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు షన్ను, ఐఎమ్ యాక్ట్రెస్. ఈ మూవీలో తారకేశ్వరి మూవీలో నేను సెకండ్ లీడ్ చేశాను. మూవీ మాటకు వస్తే, మూవీ స్టోరీ నాకు తెలియదు, బట్ నా క్యారెక్టర్ వైజ్గా అంతవరకే చెప్పారు వెంకటరెడ్డి గారు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు హోప్ వచ్చింది, మూవీ స్టోరీ ఇంకా చాలా బాగుంటుందేమో అని ఒక క్యూరియాసిటీ ఉంది. ఈ మూవీ 26th అక్టోబర్ ప్రీ రివ్యూ ఉంది ప్రసాద్ ల్యాబ్లో. సో అందరూ రండి, వచ్చి చూడండి, ఆ రివ్యూ కూడా మాకు ఇవ్వండి. అండ్ నవంబర్ 7th మూవీ రిలీజ్ ఉంది. నావి యాక్చువల్లీ నవంబర్లో 3 మూవీస్ రిలీజ్ ఉన్నాయి.
ఆ 3 మూవీస్ కూడా నాది హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దీంట్లో నేను సెకండ్ లీడ్ చేశాను. కొరియోగ్రఫీ గురించి అండ్ డైరెక్షన్ గురించి ఇంకా అందరు చెప్పేశారు, మాట్లాడడానికి అయితే ఏం లేదు. డాన్స్ రాని వాళ్ళకి కూడా డాన్స్ నేర్పించారు మున్నా మాస్టర్ని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. 1 డే ఓన్లీ, 1 డేలో మమ్మల్ని నేర్పించారు. నైట్ అంతా షూట్ చేశారు. నైట్లా కనీసం నిద్ర వస్తుంది మాస్టర్ అన్న సాంగ్ కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పేసి తెల్లారు 5 దాకా షూట్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. డాన్స్ కొంచెం తక్కువ వచ్చు నాకు. నేను యాక్ట్ చేస్తాను మంచిగా, అల్లరి కూడా బాగా చేస్తాను. నా అల్లరంతా ఈ మూవీలో చూడండి. మ్యాక్స్ ఎక్కడైనా సరే ఒక అమ్మాయి లవ్ ఫెయిల్ అవుతుంది, ఒక అమ్మాయి లవ్ గెలుస్తుంది. బట్ ఎవ్రీ మూవీలో నా లవ్ ఫెయిల్ అవుతుంది, కానీ ఏ మూవీలో నా లవ్ సక్సెస్ అవ్వట్లేదు. డైరెక్టర్స్ నాకు అలా ఇచ్చేస్తున్నారు. సో ఈ మూవీలో కూడా యాజ్ సేమ్ నా లవ్ ఫెయిల్ అయిపోయింది. మా బావగాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. సో దట్స్ ఓకే. ఈ మూవీ ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. కామెడీ ఉంటుంది. ఇవాళ రేపు గాడ్ సినిమాలు చాలా తక్కువ తీస్తున్నారండి. ఏదో పెద్ద బడ్జెట్ ఉన్న వాళ్ళే చూస్తున్నారు. చిన్న బడ్జెట్తో చిన్న హీరోయిన్స్తో మంచిగా చేశారు. సో ప్లీజ్ సపోర్ట్. మీడియా వాళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేయండి. లాస్ట్ టైం కూడా చూశాను, మా టైలర్ లాంచ్కి వచ్చినప్పుడు మంచి సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేనేమైనా తప్పుగా మాట్లాడితే సారీ. మా కొరియోగ్రఫీ గారు మాట్లాడతారు అండ్ మా బాబాయ్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా చెప్పాలంటే చాలా చిన్న బడ్జెట్లో తీశారు మా సార్ రెడ్డి గారు. అయితే ఈ సినిమా ఎలా మొదలైందో తెలియదు కానీ సార్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా హీరో గారు కానీ, మా హీరోయిన్ నెక్స్ట్ అనుష గారు కానీ, మన రోజ్ రెడ్డి గారు కానీ, పెద్దలందరికీ సాంగ్ అనే కాదు మేడం, సినిమా మొత్తం మేడం వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి చాలా అంటే చాలా ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సార్. పెద్దలందరికీ ఒక్కటే నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు అయిపోయిందా? డాన్స్ గురించి ఓతేగా మమ్మల్ని ఏడిపిస్తారు సార్. ఒక మాట మాట్లాడండి సార్. కెమెరా ముందుకు వచ్చేసరికి కొరియోగ్రఫీ గారు పక్కకి వెళ్ళిపోతున్నారు ఎందుకో. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ సినిమా అనుకోని ఒక కాన్సెప్ట్ తోటి ప్లాన్ చేశాను. నా టీం అందరినీ కలిసి కట్టుగా చేయబట్టి నేను నిలబడగలుగుతున్నాను. 4 సినిమాలు చేస్తున్నానంటే నా టీము వల్ల, నా టీం వాళ్ళ కష్టం లేకపోతే నేనేం చేయలేను. అసలు నిజంగా చెప్పాలంటే ఒక ప్రొడ్యూసర్కి కానీ, ఒక డైరెక్టర్కి కానీ టీం అనేది చాలా ఇంపార్టెంట్. నా టీము చాలా సహాయం చేస్తారు నాకు. ఏ టైం అయినా ఎప్పుడు వచ్చినా సరే, ఏదైనా సరే సార్ మనం చేద్దాం ఇట్లా అనుకుంటే అందరు నిలబడి నాకు అండగా నిలబడుతున్నారు. కాబట్టి అందరు నిలబడబట్టి నేను ఇట్లాంటి సినిమాలు చేయగలుగుతున్నాను. కంపల్సరీ ఈ సినిమా 26వ తారీఖు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడుతున్నాను. రిలీజ్ అయిపోయిన తర్వాత నవంబర్ 7వ తారీఖున రిలీజ్ చేస్తున్నాను. కాబట్టి ప్రేక్షకులందరూ థియేటర్కి వచ్చి నా సినిమాని చూడాల్సిందిగా కోరుతున్నాను. మీలాంటి వాళ్ళందరూ థియేటర్కి వచ్చి చూసి కొంచెం మమ్మల్ని ఆశీర్వదిస్తే మాలాంటి కొత్త ఆర్టిస్టులందరికీ కొంచెం ప్రోత్సహించిన వాళ్ళు ఉంటాము. 10 మంది బతుకుతారు, 10 మంది వర్కర్స్ బతుకుతారు, 10 మంది నిలబడతారు. కాబట్టి దయచేసి అందరూ మీడియా వాళ్ళు కొంచెం చిన్న సినిమాలకు కొంచెం రిలీజ్ అయ్యేటట్టు కొంచెం అందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. మా టీం అందరికీ ఒక్కరి పేరున అందరికీ నాకు థ్యాంక్స్. నవంబర్ 7th రిలీజు. అందరూ థియేటర్కి వచ్చి చూడవలసింది కోరుతున్నాను. 26 ప్రీ రిలీజ్ ఫంక్షన్ నవంబర్ 26 ప్రసాద్ ల్యాబ్లో. Hello, hi, andarki namaskaram. Nenu me Lakshmi Manchu. So you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. Hi andi, nenu Mela Naresh maadathunanu. Please subscribe to City Lights E-News. Hello everybody, andarki namaskaram. This is Anusuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Katisha. Please subscribe to అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్, ఐ యామ్ దిగంగన సూర్యవంశీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్. హాయ్, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్, నేను మీ అశ్వినిశ్రీ. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్, దిస్ ఇస్ ప్రియాంక ఉపేంద్ర. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Don't forget to subscribe to City Lights channel.
గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. Hello everyone, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. ఏక్నాథ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.